ముడా భూ కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఆ వ్యవహారంలో ట్రయల్ కోర్టు వెంటనే చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. ఆగస్టు 29న ఈ అంశంపై విచారణ చేపడతామని, అప్పటి వరకు మధ్యంతర ఉపశమనం అమల్లో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అంతకుముందు ఈ వ్యవహారంలో తనను విచారించేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్ అనుమతించడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. గవర్నర్ చర్య అక్రమమని, చట్టంలో అలాంటి అధికారం లేదని వాదించారు. ఇది తన ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని, రాష్ట్రంలో పరిపాలనకు అంతరాయం కలిగించి రాజకీయ అస్థిరతకు దారితీస్తుందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ చందన్ గౌడార్ ఈ వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. కోర్టు విచారణకు ముందు మీడియాతో మాట్లాడిన సీఎం తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని, భవిష్యత్తులోనూ చేయబోనని చెప్పారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ మాదిరిగా కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్ని గవర్నర్తో ఆదేశాలు ఇప్పించిందని ఆరోపించారు.